ఎలాంటి ప్రమోషన్లు లేకుండా థియేటర్‌లోకి వచ్చింది 'మహావతార్ నరసింహ'. 'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' లాంటి పాన్ ఇండియా సినిమాలను అందించిన హోంపలే ఫిలిమ్స్ బ్యానర్‌పై అశ్విన్ కుమార్ డైరెక్షన్‌లో 3D యానిమేటెడ్ ఫార్మాట్‌లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. విష్ణుమూర్తి ఉగ్ర నరసింహుడు అవతారం ఎత్తి తన భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. ఇదే కథను యానిమేషన్ లో చూస్తే 'మహావతార్ నరసింహ' సినిమా జూలై 25న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే రోజు 2,29,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. సినిమాలోని విజువల్స్, ఎఫెక్ట్స్, బీజిఎం అదిరిపోయాయి. లాస్ట్ 30 మినిట్స్ గూస్ బంప్స్ తెప్పించేలా సీన్స్ ఉండడంతో ఆడియన్స్ ఫిదా అయిపోయారు. చివరి 5 నిమిషాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీంతో మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మౌత్ పబ్లిసిటీ కూడా తోడవడంతో దేశవ్యాప్తంగా చిన్న పెద్ద అంతా ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో రెండో రోజు నుంచి సినిమా వసూళ్లు పెరిగాయి. ఫస్ట్ వీక్ 50 కోట్ల గ్రాస్ సాధించిన 'మహావతార్ నరసింహ' రెండో వారంలో డబుల్ వసూళ్లు సాధించింది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ దాటేసిన 'మహావతార్ నరసింహ' గత వారం 'హరిహర వీరమల్లు' మూవీకి గట్టి పోటీ ఇచ్చిన ఈ యానిమేటెడ్ మూవీ రెండో వారం 'కింగ్డమ్' కు పోటీ ఇస్తుంది. ఒక హిందీలోనే 'మహావతార్ నరసింహ' మూవీ 50 కోట్లు రాబట్టిందంటే ఈ సినిమాకు రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. అయితే హిందీలో ఫస్ట్ డే 1,35,00,000 రాగా తొమ్మిదవ రోజు 11,25,00,000 వచ్చాయి. జూలై 31న విడుదలైన విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు వసూలు కూడా బాగున్నాయి. అయితే రెండో రోజు నుంచి ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు కనిపించడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ 'కింగ్డమ్' కంటే 'మహావతార్ నరసింహ' మూవీని చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆదివారం 'కింగ్డమ్' మూవీకి ఆన్లైన్ లో గంటకు 5 నుంచి 6,000 టికెట్లు సేల్ అయితే 'మహావతార్' టికెట్లు 15,000కు పైగా అమ్ముడుపోయాయి. సెకండ్ వీక్ లోను ఈ సినిమా ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 'మహావతార్ నరసింహ' సినిమా తాజాగా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. సినిమా ఇండియాలో ఇప్పటి వరకు 105 కోట్లు రాబట్టింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. సినిమా రిలీజ్ అయిన 10వ రోజు కూడా ఏకంగా 10 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఇప్పటికే ఈ సినిమా దేశంలో అత్యధికంగా వసూలు సాధించిన యానిమేటెడ్ ఫిలిం గా రికార్డ్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలిమ్స్ 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా 7 సినిమాలను అందించనున్న విషయం తెలుస్తుంది. ఇందులో భాగంగా రానున్న రెండో సినిమా 'మహావతార్ పరశురామ్' దీనికంటే పవర్ఫుల్ గా ఉంటుందని డైరెక్టర్ అశ్విన్ కుమార్ తెలిపారు. 2027లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రెండేళ్లకు ఒకటి చొప్పున మొత్తం 7 సినిమాలు రానున్నాయి. విష్ణుమూర్తి 10 అవతారాల పైన ఈ సినిమాలు ఉంటాయని హోంబలే ఫిలిమ్స్ తెలిపింది.